హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్. ఇది వరలక్ష్మి వ్రతం రోజు వీడియో అండి. నేను గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి అందంగా ఇలాగ ముగ్గు వేసుకుని అలంకరణ చేసుకున్నాను. గుమ్మం దగ్గర కూడా బంతి పూలతో అలంకరణ చేశాను అనమాట. ఇలాగ డెకరేషన్ చేశాను. పూజ వ్రతం అయితే అయిపోయిందండి. తులసం దగ్గర కూడా వెలిగించేసుకున్నాను. ఇలా చేసుకుంటాను నేను వ్రతం. నాది పూజా మందిరం మీరు అందరూ చూస్తారు కదా. రోజు నిత్య దీపం అక్కడ పెట్టేసి ఫస్ట్, తర్వాత ఇలాగ పక్కన గట్టు మీద ఏర్పాటు చేసుకున్నాను. పీట వేసి అమ్మవారిని ఇక్కడ కలశ స్థాపన చేసుకుని ఇక్కడ వ్రతం చేసుకుంటాం. వినాయకుడిని పెట్టుకుని ఇక్కడ వ్రతం చేసుకుంటాను. నేను ప్రతి సంవత్సరం ఇట్లాగే వ్రతం చేసుకుంటాను సింపుల్గా. నేను ఇలాగ పిండి వంటలు ఒక 5 రకాల పిండి వంటలు వండి ప్రతి సంవత్సరం ఇలాగే పెట్టుకుంటా అండి. శనగలు, పులిహార, క్షీరాన్నం, కుడుములు కంపల్సరీగా పెట్టుకుంటాం. మేము కుడుములే వాయినంగా కూడా ఇస్తాం అన్నమాట. అలాగే జిల్లేడుకాయలు అంటారు, అవి కూడా పెట్టుకుంటా. కుడుములు 12, జిల్లేడుకాయలు 5, ఇవి 2 లెక్క ప్రకారం పెట్టుకుంటాం నేను. అలాగే చల్లివిడి, వడపప్పు, పానకం, తాంబూలం, కొత్త చీర రవిగా పెడతాం కదా అమ్మవారికి, గాజులు, అలాగే రూపు, ఇవన్నీ ఇలాగా సింపుల్గా ఇలాగే చేసుకుంటాను. నేను ప్రతి సంవత్సరం కూడా కొత్త చీర కట్టుకుని వ్రతం చేసుకుంటాను. నాకు అది అలవాటు. ఇది కొత్త చీర అండి. వ్రతం అయితే అయిపోయింది. వాయినం కూడా ఇచ్చేసాను నేను. ఫస్ట్ ఒక పెద్ద ముత్తైదుకి ఇచ్చుకోవాలి కదా మనం వాయినం. అలాగా మా పని ఆమె ఉంటుంది కదా, తన వయసులో పెద్దదన్నమాట. నేను తనకే ఎప్పుడు వాయినం ఇచ్చేస్తాను ప్రతి సంవత్సరం. తనకి ఫోన్ చేసి రమ్మని పిలిచి పూజ అవగానే ఇచ్చేస్తాను అనమాట. తనకి ఇచ్చేసిన తర్వాత మిగిలిన ఫ్రెండ్స్కి కానీ ఇరుగు పొరుగు వాళ్ళకి కానీ తాంబూలం ఇస్తాను అనమాట. ఇలాగ డెకరేషన్ చేసుకున్నాను. ఇల్లు అంతని బంతి పూలు కొన్నాను కదా, వాటితో అలంకరణ చేసుకున్నా. తాంబూలానికి వచ్చే ముత్తైదువులకి లంచ్ కూడా నేను ప్రిపేర్ చేశానండి. భోజనం పెడుతున్నాను. వ్రతం చేసుకుని భోజనం పెడితే మంచిది. అందుకని ఇలాగా అన్నం, సాంబారు, అలాగే పులిహార, దద్దోజనం అండి ఇది. అలాగే క్షీరాన్నం వండాను. మనం ప్రసాదాలకు ఎలాగా పెడతాం కదా క్షీరాన్నం. అలాగే కుడుములు ఎలాగ పూజలో చేస్తాం కాబట్టి అవే ఐటమ్స్ సింపుల్గా ఇలా పెట్టానమాట. వ్రతం చేసిన రోజు ఇంకా ఎక్కువ ఐటమ్స్ చేయడానికి టైం సరిపోదు కదా. నాకు అప్పటికే 12:30 అయిపోయింది. అలాగే మనం బొట్టు పెట్టి గంధం, పసుపు ఇస్తాం కదా, అవన్నీ ఒక ప్లేట్లో ఇలాగ పెట్టుకున్నాను. పువ్వులు అన్నీ, అక్షతలు అన్నీ ఇలా పెట్టుకుని రెడీగా ఉంచుకున్నాను. అలాగే ముత్తైదువులకి ఇచ్చే తాంబూలం అండి. ఇలాగ చిన్న బ్యాగ్లోని జాకెట్ ముక్క, గాజులు, అలాగే నేను మొన్న కొన్నాను కదా గిఫ్ట్, ఒకసారి చూపించాను మీకు. అది పసుపు కుంకుమ వేసుకునే గిఫ్ట్, అది కూడా అందులో పెట్టాను. అలాగే అరటిపళ్ళు, శనగలు కూడా మనం వాయినంగా ఇస్తాము కంపల్సరీగా. మా ఫ్రెండ్స్ వచ్చారు, తాంబూలం ఇచ్చి లంచ్ చేశారు. నేను ఇంకా కొంతమందిని చూపించలేదు, అందరికీ ఇష్టం ఉండదు కదండి సోషల్ మీడియాలో కనిపించడం. అందుకని కొంతమందిని మాత్రమే చూపించాను. ఇది మరుసటి రోజు వీడియో అనమాట. శ్రావణ పౌర్ణమి రోజు, రాఖీ పౌర్ణమి మనం అందరం చేసుకుంటాం కదా. అలాగే నేను నిత్య దీపం పెట్టేశాను. కలశం మాత్రం నేను ఎప్పుడు కూడా వ్రతం అయిపోయి వాయినం ఇచ్చేసాక, తాంబూలం ఇచ్చేసాక కలశాన్ని కలిపేస్తాను. తీయడం మాత్రం మరుసటి రోజు తీస్తాను అనమాట. కానీ ఈసారి మనకి పౌర్ణమి వచ్చింది కదా, రాఖీ పౌర్ణమి వచ్చింది కదా అని కలశం అలాగే ఉంచేసాను, తీయలేదు. సండే తీస్తాను, ఇంకా 3వ రోజు తీస్తాను అనమాట. అందుకని అలాగే ఉంచేసాను. రాఖీ పౌర్ణమికి రాఖీ కట్టడానికి మా చెల్లి వాళ్ళ పాప వస్తుంది, బాబుకి రాఖీ కడుతుంది. అందుకని వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. గారెలు, చట్నీ చేసి కాస్త పాయసం చేశాను. మనం కంపల్సరీగా ఏ పండుగ అయినా ఏదైనా సరే ముందు స్వీట్ చేసుకుంటాం. అలాగే పాయసం చేసి ఇస్తున్నా అన్నమాట. గారెలు చాలా బాగున్నాయి అన్నారు. మా చెల్లి వాళ్ళు గచ్చిబౌలి దగ్గర ఉంటారండి. తను అక్కడ జాబ్ చేస్తుంది. ఆయన కూడా సాఫ్ట్వేర్, ఆయన కూడా అక్కడే జాబు. వాళ్ళు
ఇల్లు కొనుక్కుని 2 years అయింది వెళ్ళి. వాళ్ళు అంతకుముందు ఇక్కడే ఉండేవారు, మాకు దగ్గరలోనే ఉండేవారు. చెల్లి వాళ్ళ పాప రాఖీ కట్టడానికి వచ్చింది, ప్రతి సంవత్సరం కడుతుంది అనమాట. వాళ్ళు పుట్టినప్పటి నుంచి రాఖీ చేస్తున్నామండి. మాకు అన్నదమ్ములు ఎవరు లేరు, మేము ముగ్గురం అక్క చెల్లెలమే. కానీ మా పిల్లల చేత ఇలాగ రాఖీ అలా పాప పుట్టినప్పటి నుంచి ఇలా జరుపుకోవడం మాకు అలవాటు అయిపోయింది. మేము చిన్నప్పుడు అనుకునేవాళ్ళం, అయ్యో అన్నయ్య లేడు, తమ్ముళ్ళు లేడు, అందరూ రాఖీలు కట్టుకోవడం చూసి మేము కూడా అనుకునేవాళ్ళం, ఎవరైనా ఉంటే బాగుండు రాఖీ కడదాం అని చాలా సంబరపడేవాళ్ళం. ఇప్పుడు ఇలాగ పిల్లల ద్వారా ఆ ముచ్చట తీర్చుకుంటున్నాము. వాళ్ళు చిన్నప్పటి నుంచి బాగా మా దగ్గరే ఉండేవారు. చెల్లి జాబ్కి వెళ్ళేది, నా దగ్గరే వదిలేసేది. చిన్నప్పటి నుంచి వాళ్ళు బాగా కలిసిమెలిసి పెరిగారనమాట. ఇద్దరికి ఒకడంటే ఒకరికి చాలా ఇష్టం. ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు ఇద్దరు కూడా. చాలా ప్రేమగా ఉంటారు. అలాగే అల్లరి కూడా ఉంటుంది. ఇద్దరు కలిసారంటే అల్లరి బీభత్సమైన అల్లరి కొట్టేసుకుంటూ ఉంటారు. ఆట పట్టేసుకుంటూ నోట్లో కుక్కేసింది లడ్డు. వీడికి ఎక్కుతాడు నోట్లో. అది చూడండి ఎలా అలర్ట్ చేస్తున్నారో. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. నాకు మాత్రమే బాబు, ఆ చెల్లికి పాప, అక్క వాళ్ళకి కూడా 2 పాపలే. మా వాడంటే అందరికి గారం బాగా. ఏమన్నారా కన్నా ఆశీర్వదిస్తున్నాడు. వాడి బర్త్డే కూడా ఈ నెలలోనే 15th. నా బర్త్డే, మా వాడి బర్త్డే, మా మ్యారేజ్ డే ఒకే ఆగస్ట్ నెలలోనే వస్తాయండి అన్నీ. బర్త్డే గిఫ్ట్ ముందే ఇచ్చేస్తుంది, ఎందుకంటే వాళ్ళు మ్యారేజ్కి వెళ్తున్నారు, ఊరు వెళ్తున్నారు అనమాట. మేము కూడా, మాకు ఉంది మ్యారేజ్, మేము కూడా వెళ్ళాలి కానీ వెళ్ళట్లేదు. మా వారికి కాస్త ఒంట్లో బాగోట్లేదు, ఆయనకి సెలవులు కూడా లేవు, అందుకని క్యాన్సిల్ చేస్తున్నాం, మేము వెళ్ళట్లేదు. అందుకని బర్త్డేకి రాదని ముందే ఇచ్చేస్తుంది. వాడు ఏది కావాలంటే అదే కొంటుంది గిఫ్ట్. వాడు అడిగి ఇదేమో వాడికి రాఖీ ఇచ్చిన గిఫ్ట్ అనమాట. దానికి నచ్చినవే అన్నీ. నా బర్త్డేకి రాలేదు కదా అని నాకు కూడా గ్రీటింగ్ కార్డు తెచ్చింది, గిఫ్ట్ తెచ్చింది. మా పాప గ్రీటింగ్ కార్డ్స్ అయ్యి తనే తయారు చేస్తుంది. మంచి టాలెంటెడ్, అన్నిట్లోనే ఫస్టే ఉంటుంది. చదువులోని, ఆటల్లోని, పాటల్లోని, డ్యాన్స్లోని, అలాగే డ్రాయింగ్లో కూడా. ఇలాగే తను గ్రీటింగ్ కార్డ్స్ ప్రతి సంవత్సరం గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేస్తుంది. చక్కగా దాని మీద రాస్తుంది, పొయిటిక్గా రాస్తుంది అన్నీ. చాలా తెలివైంది. నా దగ్గర ఎక్కువగా పెరిగింది. చిన్నప్పుడు అంతా పుట్టినప్పటి నుంచి నా దగ్గరే ఉంది. వాళ్ళిద్దరు జాబ్కి వెళ్ళిపోయేవారు కదా, బాబు పాప ఇద్దరు నా దగ్గరే పెంచేదనమాట. అందుకని నాకు కూడా అదంటే చాలా ఇష్టం. అది వాళ్ళ అమ్మనేమో ఆఫీస్ అమ్మ అనేది, వాళ్ళ డాడీని ఆఫీస్ నాన్న, మమ్మల్ని నన్ను అమ్మ, మా వారి నాన్న అనేది. వాళ్ళ అమ్మని ఆఫీస్ అమ్మ, ఆఫీస్ నాన్న అనేది చిన్నప్పుడు. ఇవన్నీ దానికి ఇచ్చిన గిఫ్ట్. తెగ మురిసిపోతుంది. పిల్లలకి అవే కదండి ఇష్టం, బొట్టు బిళ్ళలు, గాజులు, క్లిప్పులు, ఇవే ఇష్టం పిల్లలకి. అందుకని నేను అవే తెస్తాను. మా బుజ్జిదానికి అవే ఇష్టం బాగానే, నాకులాగే అది కూడా మేకప్ వేసుకోవడం, ఇలాంటి అన్నీ చేయడం నాకులాగే చేస్తూ ఉంటుంది. నీలాగే తయారు చేసావు దాన్ని కూడా అంటూ ఉంటుంది మా చెల్లి ఎప్పుడుని. అది కూడా నేను యూట్యూబ్ పెట్టానని అది పెట్టేసింది యూట్యూబ్. దీన్ని నీలాగే తయారు చేస్తూ అంటూ ఉంటుంది అప్పుడప్పుడు. అలాగే మేము తాంబూలం ఇచ్చుకుంటాం అనమాట ఒకరికొకరం. శ్రావణ మాసంలో ఎప్పుడైనా మనం తాంబూలం ఇచ్చుకోవచ్చండి. ఆ టైంకని కొంతమందికి రావడానికి కుదరదు, ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చండి శ్రావణ మాసంలో. అలాగే ఈరోజు తాంబూలం ఇచ్చుకుంటున్నాం మేమిద్దరం. తాంబూలం ఇస్తుంది నాకు చిన్న గిఫ్ట్ కూడా కొని తెచ్చింది తాంబూలానికి, రిటర్న్ గిఫ్ట్ అనమాట. నెయ్యి వేసుకునే గిన్నె అండి, బ్రాస్ది, చాలా బాగుంది. అలాగే నేను కూడా
ఇచ్చిందనమాట తాంబూలం తనకి. నేను కూడా రిటర్న్ గిఫ్ట్ కొని ఇచ్చాను తనకి. దీపాలు పెట్టుకునేది ఇచ్చాను, అది మీకు తర్వాత చూపిస్తాను. ఇంకా కొన్ని కొన్నాను కూడా రిటర్న్ గిఫ్ట్స్, అవి తర్వాత చూపిస్తాను. అది వీడియో తీయడం మర్చిపోయాను నేను. మా వాడు తీస్తున్నాడు వీడియో, వాడికి కెమెరా ఇచ్చి తీయమన్నాను. ఎలా తీస్తున్నాడో ఏంటో, దూరంగా తీసేస్తున్నాడు, దగ్గరగా తీయరా అంటే తీయడం రావట్లేదు వాడికి. కదిపేస్తున్నాడు అంతని కెమెరా అంతా. నాకేమో వీడియో తీస్తూ ఇవన్నీ చేయడం కుదరట్లేదు. మా వాడు ఇంకా చిన్నవాడు కదా, వాడికి రావట్లేదు తీయడం వీడియో. నేను ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ చూసుకుంటుంది మా చెల్లికి. లంచ్ టైం అయింది, లంచ్ చేసేసామండి. లంచ్ అయిపోయాక మా పిల్లలు కేక్ చేయమన్నారు, కేక్ చేస్తున్నాను అనమాట. రాగి పిండి, కోకో పౌడర్ వేసి చాక్లెట్ కేక్ అనమాట. బనానా కూడా వేసుకోవాలి. అది నేను చేస్తానని వచ్చింది. మా పాప చేస్తుంది. వంటలకు కూడా బాగానే సాయంగా ఉంటుంది వాళ్ళ అమ్మకి. అన్ని ఇల్లంతా నీట్గా సర్ది పెట్టేస్తుంది. చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇలాగే చిన్న చిన్న పనులు నేర్పాలండి. అప్పుడే మనకి వాళ్ళు నేర్చుకుంటారు, మనకి సాయంగా ఉంటుంది. రేపు వాళ్ళు కూడా కష్టపడరు. రేపు ఎక్కడికైనా అత్తవారింటికి వెళ్ళాలన్నా, లేకపోతే వేరే కంట్రీస్కి వెళ్తారు కదా చదువుకోవడానికి, అదిని అక్కడికి వెళ్ళి వాళ్ళే కదా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి, ఎవరో చేసి పెట్టరు కదా. అందుకనే పిల్లలకి చిన్నప్పటి నుంచి అన్ని పనులు నేర్పాలి. మా పాప అయితే అన్ని పనులు చేస్తుంది. బట్టలు మడత పెడుతుంది చక్కగా. చపాతీ పిసుకుతుంది, ఎంత మెత్తగా పిసుకుతుందో. బాగా చేస్తుంది పనులన్నీ కూడా. మా వాడు దానికి పోటీ వస్తాను, నేను చేస్తాను పిలిచినప్పుడు రాదు. ఎవరైనా ఏదైనా చేస్తుంటే పోటీకి వస్తాడు మా వాడు. ఇంకే కేక్ ఈవేళ నాశనమే నాకు తెలిసి. ఇద్దరు కలిపి వింటరా కన్నా పిండి రుబ్బుతున్నట్టు రుబ్బేది. ఈ కేక్ ఎలా వస్తుందో ఏమో తెలియదండి, వాళ్ళ చేతుల్లో పడింది. నేను చెయ్యట్లేదు, నాకు ఇవ్వట్లేదు, వాళ్ళే చేస్తున్నారు. నేను వీడియో తీస్తున్నాను. చిన్నప్పటి నుంచి బాగా అలవాటు ఇద్దరు. కేక్ రెడీ ఓవెన్లో పెడుతున్నాను. అలాగే అత్తిల్లో ఉంటారు మా అక్క వాళ్ళు, వాళ్ళ పిల్లలు మా బాబుకి రాఖీలు పంపించారు. మా పాప చేత కట్టిస్తున్నాను అనమాట రాఖీలు. వాళ్ళు బొమ్మల రాఖీలు పంపించారండి. స్పైడర్ మ్యాను అదేంటి, మా వాడు తెగ సంతోషపడిపోయాడు. బొమ్మలో వాడికి ఇంకా చిన్నతనం పోలేదు, ఇంకా స్పైడర్ మ్యాన్ అంటాడు, చోటా భీమ్ అంటాడు, ఏవో అంటాడు. ఆ బొమ్మలే పిచ్చే ఎక్కువ పిల్లలకి. వాడికి ఇష్టమైనవి పంపించారంట వాళ్ళ అక్కలు. ఓ తెగ మురిసిపోయాడు మా వాడైతే. ర్యాకీలు కడుతుంది. ర్యాకీలు కట్టాక బయటికి వెళ్దాం అనుకుంటున్నాం. ఇటు చూడు, కిట్టు పక్కకు ఉండేది. నేను చెల్లి హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి అప్పుడప్పుడు కలుసుకుంటాం. అక్క ఒక్కదే, అక్క అమ్మ వాళ్ళేమో భీమవరం, అక్క అత్తిలి. వాళ్ళనైతే ఎప్పుడో కానీ కలవలేవండి. సాయంత్రం గుడికి వెళ్ళాము పౌర్ణమి కదా. దుర్గామాత టెంపుల్ మాకు దగ్గరగా ఉంటుంది. గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాము. పౌర్ణమి రోజు అమ్మవారి దర్శనం చాలా మంచిది. అమ్మవారి గుడికి వచ్చి ఇలాగా మన గోత్రనామాలు చదువుతారు. అమ్మవారు ఈరోజు వెండితో అలంకరణ చేశారండి. పౌర్ణమి రోజు అమ్మవారికి వెండి గ్లాసులో పాలు వేసి పెడితే చాలా మంచిదంట. పౌర్ణమికి వెండి వస్తువులే వాడతారు ఎక్కువగా. అలాగే గుడి నుంచి తినడానికి వెళ్ళాలి. ఎన్ని ఇంట్లో చేసినా
బయట మాత్రం కంపల్సరిగా తినాలి మా పిల్లలు. మా ఇంటికి అది కూడా దగ్గరగానే ఉంటుంది. పిజ్జా వాడేమో పిజ్జాని, ఇదేమో బర్గర్. మనం ఇన్ని ఇంట్లో చేసి పెట్టండి, బయటకు అనేసరికి ఎంత హుషారు వచ్చేస్తుందో పిల్లలకి. నేనైతే చాలా తక్కువ బయట వెళ్ళడం, తీసుకెళ్ళాను. ఇంకా చెల్లి వాళ్ళు ఇచ్చారు కాబట్టి వెళ్ళాము. వాళ్ళు తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా తిరిగి ఇంటికి వచ్చేస్తున్నాను అనమాట. మాకు అన్నీ వాకింగ్ డిస్టెన్స్లోనే ఉంటాయి, దూరంగా ఏమి ఉండవు, అన్నీ దగ్గరగానే ఉంటాయండి. ఇదిగోండి కేక్ ఇలా అయింది, వాళ్ళు చేసిన కేకు చల్లారి తర్వాత తీస్తున్నారనమాట. పైన చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా, దాంతో డెకరేషన్ చేస్తున్నారు. దీనికి కూడా పోటీ, నేనేస్తా, సగం నువ్వు సగం నేను, అది కూడా వాళ్ళే పనిచేసుకున్నారు. కట్ చేస్తున్నాడు. స్టార్ట్. టేస్ట్ కన్నా అలా చేయకూడదు. మా చెల్లి కూడా ఇంకా ఈవినింగ్ వరకు ఉండి వెళ్ళిపోయారండి వాళ్ళు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.